వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిపాటి సూ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మటన్ బిర్యానీ. ముందుగా స్టవ్ వెలిగించి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పెద్ద గిన్నెనైతే పెట్టేసుకున్నాను. ఆయిల్, ఘీ, స్పైసెస్ వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, పుదీనా వేసుకున్నాను, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా దోరగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆయిల్ అనేది మనకి పైకి ఇలా తేలుతుందన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత 1 గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. ఈ మటన్ అంతా మనం బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా మటన్ బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా సింపుల్గా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. దీనికి కాంబినేషన్ మేము చికెన్ కర్రీ చేసుకున్నాం. నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.